దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ శుక్రవారపు దినాన వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఓ శ్రేష్టమైన చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రభువుని మరింతగా నేను గణపరుస్తూ ఉన్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంతపాటు పాలిభాగస్తులు కండి, ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, జాగ్రత్తగా గ్రహించండి. వాక్యదానంలో పాలిభాగస్తులు మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనిడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును కాక. తలలోంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. నీ కృప ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తూ అనేక మంది బిడ్డల యొక్క ఆత్మీయ మేలు కొరకు మీరు బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. ఇక నీ దాసుడు బలహీనమైనప్పుడు బలపరిచి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నావు, నిలబెట్టుకుంటున్నావు. నీ కొరకు నీ చిత్తమైతే మరింతగా ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. మరి చదవబడిన వాక్యభాగంలో హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధన ఉపద్ఘాతం లేక పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన విధానం, వారి గుణ లక్షణాలను మరలా జ్ఞాపకం చేస్తూ, దేవుని మాట విన్నప్పుడు హృదయాలను కఠినపరచుకోవద్దు, మరి నేడు అనబడే సమయం ఉన్నప్పుడే బుద్ధి చెప్పుకోండి ఒకరికొకరని చెప్పేసి ఆనాటి ఇశ్రాయేలు యొక్క జీవిత విధానంలో వారు చేసినటువంటి ఒక తప్పు అనొచ్చు. ఎందుకంటే దేవుని మాటకు తిరుగుబాటు చేసి దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి మాట వినకుండా హృదయాన్ని కఠినం చేసుకున్నటువంటి పరిస్థితి అది అనగా ఆ అరణ్య మార్గంలో మనం చూస్తున్నాం. ఈరోజు అదే వాక్య భాగం ఎత్తి రాస్తున్నాడు గ్రంథకర్త పౌలు. ఈరోజు మనందరికీ చెప్తున్న మాట ఇది. చూడండి, తోటి విశ్వాసులు, స్నేహితులు మరియు సొంత కుటుంబ సభ్యుల నుండి వచ్చేటువంటి సహాయం అయితేనేమి, లేకపోతే ఆధారం అయితేనేమి, దేవుని పట్ల విధేయత చూపించడానికి చాలా సులువైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే దేవుని మాట మనం వినాలి. ఆయన మాట విన్నప్పుడు మన హృదయాలు తెరవాలి. ఇది గమనిస్తే పిల్లగా మనము ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు మనం హెచ్చరించబడుతున్నటువంటి విధానాన్ని, గద్దించబడుతున్న విధానాన్ని ఒకసారి మనన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ భూమి మీద మనము జీవించినంత కాలం, మనం బ్రతుకు కాలం అంతా కూడా తోటి పరిశుద్ధులతో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఒంటరిగా ఉండి మనం ఏమి చేయలేమనేది దీనికి వాక్యం చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరితో నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు అన్నంత స్థితిలో ఏ మనిషి కూడా బ్రతకలేడు, జీవించలేడు. ఆ విషయాన్ని గమనించాలి. వీళ్ళ మనము నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు ఇక నేడు అనేది ఉండదు. అంటే ఈరోజు రేపు తరువాత అనేది కూడా ఉండదు. నిన్న రేపు అనేది ఉండదు, కనుక నేడు అనేది కూడా అక్కడ ఉండదు. దేవునితో కలిసి విధేయతతో నడవాలి. అంతిమంగా ఒక వ్యక్తి యొక్క ప్రేరేపణ, విశ్వాస యొక్క ఆలోచన ఏంటంటే చివరిగా నేను దేవునితో కలిసి నిత్యత్వంలో సంతోషంగా నడుచుకోవాలి. ఆ ఎంపిక మరి బాధ్యత మనదే అయినప్పటికీ కూడా మనం హృదయపూర్వకంగా సొంతంగా మనంతట మనం ఏ పని చేయలేం. దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. స్థిరమైన విధేయతకు సురక్షితమైన మార్గం ఏదైనా ఉంది అని అంటే అది ఒంటరిగా కాకుండా నలుగురితో జీవించటమని వాక్యం చెప్తాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే ఎట్లా రండి నమస్కారం చేసి లోపడదామంట. చూడండి, ఆదాము హవ్వ గురించి మనకు తెలుసు. ఆదామునకు దేవుడు అవ్వము ఎప్పుడు ఇచ్చాడనంటే ఆ జీవ వృక్ష ఫలాలు
ఆ వృక్షాన్ని నాటించిన వెంటనే అవనిచ్చాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. ఎందుకో తెలుసా? ఆ సాటి అనే సహాయము అనగా అవ్వమ్మ ఆదాముకు తోడుగా ఉంటే వారిద్దరు కలిసి దేవునికి లోబడే విషయంలో మరియు సాతానుని ఎదిరించడం విషయంలో ఒకరికి ఒకరి సహాయం చాలా అవసరం. అందుకరికే మనం చదివిన మాట కూడా అదే ఉంది, ప్రతిదినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి అని. దేవుని పట్ల కనపరచాల్సిన విధేయతల్లో వారిరువురి యొక్క లేక హవ్వ యొక్క అవసరం, ఆ హవ్వ యొక్క సహాయము ఆదాముకు చాలా ప్రాముఖ్యం. ఆ దేవుని విషయంలో లేక విద్యను చూపించడంలో ఒకరికి ప్రోత్సహించుకోవడంలో, ఒకరికొకరు హెచ్చరించడంలో వారిపైన దేవుడు బాధ్యత ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నా ప్రియ దేవుని గమనించండి. ఒకవేళ మనము మన తోటి పరిశుద్ధులతో, తోటి సేవకులతో, తోటి విశ్వాసులతో ఏమంటే సహచారాన్ని పొందుకోలేకపోతున్నాం. మేము అన్ని సందర్భాల్లో మనము దేవునికి సమిష్టిగా దేవునికి లోపడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసిన రోజు మన మధ్య గల లేక విశ్వాసుల మధ్య గల ఆ సాన్నిహిత సంబంధం ఏంటనేది బయటపడతాం. ఆ బాంధవ్యము సున్నితంగా వర్ధిల్లుతుంది. లోకాసువార్త 9 గ్రంథంలో జకరియా ఎలిజబెతుల యొక్క సహవాసానికి లేక వారి యొక్క ఆ దాంపత్య జీవితానికి వారి మధ్య గల ఏక మనస్సుకు గల రహస్యం ఇదే. దేవుడి మాటలు మనకు దీవించునుగాక. తల నుంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో మూలలా భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, సోదరులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్న బిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన 5 తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమంగా ఇచ్చేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచని వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపల భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక. ఆమేన్.